బాగుంది. మరి అన్నం తిన్న తర్వాత నాకు 4 గంటల శక్తి వచ్చిందంటే అంతా కదా. ఇలాంటి అపోహలు ఎవరు సృష్టించారు? కంపెనీ వాళ్ళు సృష్టించారు. ప్రకృతి గురించి తెలియని వాళ్ళు రైతులు సృష్టించారు. ఇప్పుడు వేస్తే దిగుబడి రాదు. అప్పుడు రైతు ఏం చేస్తాడు? భయపడతాడు. అప్పుడు 4 ఏళ్ళ వరకు ఇప్పుడే అప్పులు ఉన్నాయి, 4 ఏళ్ళ వరకు భూసారం లేదంటే నేను నాశనం అవుతాయి కదా అని మనసులో అది నిలబడి ఇచ్చి పాడేస్తుంది. నిజమే కదా? ఇప్పుడు తెలుసు అందరికీ వ్యవసాయం చేస్తే 5 ఏళ్ళ 6 ఏళ్ళకి వస్తుందని. పాజిటివ్ నేనే నిదర్శనం. ఇచ్చిన వెంటనే మొక్క నీళ్లు ఆహారం తీసుకుంటే నీకెంత శక్తి వచ్చిందో మొక్క కాలిస్తే వెంటనే వస్తుంది. ఎంత ఇవ్వాలని తెలియదు, ఎట్లా ఇవ్వాలని తెలియదు, యాడ్ ఇవ్వాలని తెలియదు. ఎట్లా సార్ చెప్పండి? అదే డిఏపి అదే యూరియాతో చల్లితే అది భూమి వేడి పుట్టాలి, కెమికల్ అది. అదే పేడ చల్లితే వేడి ఎక్కదు, చల్లగా ఉంటుంది. కానీ ఆ భూమికి ఎంత ఇస్తున్నారు? 12 ఎకరాలు, ఒక 30 ఎకరాల వ్యవసాయం అంటే నేను సంబరపడ్డాను. తప్ప ఇంకేముంది? రైతు బాగుపడతాడు, రావు దాపులేదు కదే, చాలా ఈజీ కదా. నేను సంబరపడ్డాను. కానీ ఈరోజు నేను ప్రాక్టికల్గా చేస్తే ఒక ఆవు 1 ఎకరానికి సరిపోతుంది. ఇక్కడ పొరపాటు జరిగింది. ప్రకృతి వ్యవసాయంలో ఒక ఆవు పేడ ఒక అర్ధ ఎకరాకి అక్కడికక్కడికే సరిపోతుంది అనేది నిదర్శనం ప్రూవ్ చేసామా. కాన్ఫరెన్స్ ఉంటుంది డైలీ. నాకు 3 రాష్ట్రాలకి 7:30 నుంచి 8:30 వరకు ఉంటుంది డైలీ కాన్ఫరెన్స్. దాంట్లో చాలా విషయాలు అందరికీ తెలియజేస్తున్నాం. ప్రకృతి వ్యవసాయం రాదన్న వాళ్ళకి, చేత కాదన్న వాళ్ళకి పైకి లేపుతున్నాం. నీకెందుకు చేత కదా చెప్పు, నీకెందుకు దిగుబడి చెప్పు, ఆన్సర్ చెప్పి నాకు వస్తాడు, ప్రశ్న వేయి. అవునా కదా? అలాంటి వ్యక్తులు ఎందుకు వాళ్ళు అపోహలు ఉన్నారంటే వాళ్ళు విన్నది కొంతే. ఇంకా కొంతే. వాళ్ళు భూమికి ఇచ్చినది కొంతే. కన్నా ఇప్పుడు చపాతీలు ఇవ్వాలా? ఓడిస్తే ఒప్పుకుంటానా? ఒప్పుకుంటుందా శరీరం శక్తి? ఒప్పుకోదు. కాబట్టి ఇంటి వాళ్ళకి సరిపడా ఆహారం ఎంత కావాలో 3 పూటలు అంత సరిపడా తీసుకుంటే నడవగలడు, అనే కదా, ఆలోచించగలడు. అలాంటిది ఇంత ఇస్తే నీకు తెలిసింది ఇంత, నువ్వు ఇచ్చింది ఇంతే, దిగుబడి ఎప్పుడు వస్తుంది? అక్కడ పొరపాటు జరుగుతున్నాయి. అది మా 13 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ లో రోజు రోజుకు మాకు కొత్త విషయాలు తెలిసినాయి. కాబట్టి ఇక్కడ మీరు 3 నెలల్లో మీరు పెట్టే పంట 3 నెలల్లో, లేదా మీరు 1 నెలలోనే ఈ వ్యవసాయ విధానం 1 నెలలోనే మీకు డబ్బులు కావాలి. రైతుకు ఆదాయం, ప్రజలకు ఆరోగ్యం, ప్రకృతికి అనుకూలంగా ఉండాలన్నారు మనం చేసే వ్యవసాయం. డిఏపి వేయండి, వానపాములు పేడ పురుగులు వస్తాయేమో ఆలోచించండి. పేడ వేయండి, వన్న వస్తాయి లేదో ఆలోచించండి. అలా కదా? వస్తాయి కదా? పేడ వలన ఏమవుతుంది? భూమిలో ఉన్న